ఎంత ఆవిడ సరైతే మాత్రం ఈ భూత్ బంగ్లాలో పెళ్లి ఏమిటయ్యా? పక్కనే శ్మశానం ఉంది, దెయ్యాలు వచ్చినా రావచ్చు. అసలే రహస్యంగా చేసుకుంటున్న పెళ్లి. అప్పాజీకి మాయ మాటలు చెప్పి ఇక్కడ పెళ్లి చేసుకోవడానికి ఒప్పించేశాను. నోరు మూసుకుని త్వరగా పెళ్లి కానివ్వండి. ఆడపిల్లి వారు అమ్మాయిని తీసుకుని ఓం కేశవాయ నమః, రామాయ నమః, కృష్ణాయ నమః. కూర్చోమ్మా, కూర్చో తల్లి, కూర్చో. ఓం సకృష్ణ మంగళసూత్ర దానం కానివ్వండి. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా హంతే భద్రామి శుభగే సంజీవ శరదాం శతం. ఇదిగో వేటూరు సీతారామ శాస్త్రి మాట మాట. అమ్మో నేను మాట్లాడి బాబు. మాట అంటే మాటలు మరి. నేను మాట్లాడి మాట వినిపించుకోవా? అయ్యో బాబోయ్, నన్ను కొట్టదు, చంపద్దు. ఇప్పుడు నేను చెప్పిన పని చేయలేదనుకో, నిన్ను నిజంగానే చంపేస్తాను. ఏం చేయాలి? రేపు నా శోభనం, అక్కడికి నువ్వు రావాలి. దేనికి? నన్ను బంచాటి ఆడుకోవడానికా? కాదే, నా శోభనం జరిపించాలి. నా ఇనపాదం సంగతి తెలిసి కూడా నా చేత శోభనం చేయించుకునే దమ్ములు ఎవరుకున్నాయి? నాకున్నాయి. ఇంతకాలానికి నీ లెక్కతో పెద్ద పని పడింది. అయితే 116 సంభావన ఇస్తేనే వస్తాను. 116 చస్తే ఇవ్వను. మరి 1116తో కొడతా. అయితే శోభనం రేపు. బ్రైడ్ వచ్చా, బ్రైడ్ గ్రూమ్ వచ్చా, ఫస్ట్ నైట్ వచ్చా. తల్లి కుడికాలు లోపల పెట్టమ్మా. ఆగండి, పురోహితుడు రావాలి. నేను వచ్చాను కదా. ఓం నమ శివాయ. దీనికి నువ్వు సరిపోవు. ఓం నమ శివాయ. పెద్ద పురోహితుడు రావాలి. పెద్ద పురోహితుడా? అదే లెగ్గు. లెగ్గా? అది ఇక్కడికి ఎందుకు? ఓం నమ శివాయ. తర్వాత చెప్తాను. ఏం వీడు ఇంకా రాలేదు? వచ్చేసా. అమ్మాయ్య రారా బాబు, నీకోసం ఎదురు చూస్తున్నాను. ఇదిగో నీ చేత్తో అమ్మాయిని లోపలికి పంపు. మరి నా సంభావన అండి? లోపలికి వెళ్ళి బయటికి రాగానే వడ్డీ పుచ్చు కొడతా. అలాగేనండి బాబు. దా లోపల పోదమ్మా. ఓం గర్భం దత్తే దత్తే గర్భమిదే గర్భమే. ఇదిగోండి 3 మూరలు పువ్వులు. ఆవిడ కొంచెం పిలుస్తారా? పిలవయ్యా. పిలుస్తా. మా ఇదిగోమ్మా. మీ ఆయన గారు పిలుస్తున్నారు. మా ఆయన వాడేవాడు? ఈయనే. ఏరా నేను మీ ఆవిడ. ఆవిడతో ఏం చెప్పారు స్వామి? మీ ఆయన పిలుస్తున్నాడమ్మా అని చెప్పా. ఆవిడమా ఆవిడని నేను మీతో చెప్పానా? అదే కదా బాబు చెప్పావు, మా ఆవిడ్ని పిలవమని చెప్పావు. నీకు అలా వినిపించిందా? చూడ్డానికే ఘోర క్షిపణిలా ఉంది. ఆవిడ నాకు పెళ్ళామా? ఏంట్రా కొబ్బరికి వెళ్తామంటే ఎంతసేపు? అనుకోని దుర్ఘటన ఒకటి జరిగింది. గోవిందా. మీరా? ఈ క్యాండిడేట్ నీకు ముద్దే తెలుసా? ఆ రోజు స్టేషన్ లో పెద్ద మనిషిని కలిసానని చెప్పానే, ఈయన ఆయన. ఓ ఆయన. ఆ రోజు నీకే కాదు, ఇప్పుడే నాకు ఎలక్ట్రికల్ ట్రీట్మెంట్ ఇప్పించారు. అయినా మీరు ఇక్కడేం చేస్తున్నారు? సెంట్రల్ జైల్ అంటే 4 గోడల బందీఖానా కాదు, నవకాయ పిండి వంటల భోజనశాల. లేవగానే బెడ్ టీ, 4 kgs ఆఫ్ బ్రేక్ఫాస్ట్, 15 kgs ఆఫ్ లంచ్, 20 kgs ఆఫ్ డిన్నర్. అమ్మైనా అడిగితేనే కాని పెట్టదు, కానీ ఇక్కడ మేము అడగకుండానే పెడతాం. సార్ మేము ఒక డైనమిక్ రాబర్ ని పట్టుకున్నాం. రాబర్ ని పట్టుకున్నారా? అవును. పోలీస్! వాట్ ఇస్ దిస్ డ్రమ్స్ ఆఫ్ హెవెన్? ఓ కన్నె దొర, ఎర్ర దొర, బుర్ర దొర, బంగారు దొర. జేబులన్నీ చెక్ చేశారా? చేసాం సార్. మామూలు లేవు కదా? ఏమీ లేవు సార్. వదిలే, నేను చూసుకుంటా ఈ సంగతి. ఆగిపోకనే. ఎవరు నువ్వు? టెర్రరిస్టువా? ఏ గ్రూప్ ఇది? అమెరికాలో బిల్డింగ్ ఎందుకు పడగొట్టారు? లాఠీని ఎక్కడ దాచిపెట్టావు? మొన్న పోయిన నా లాఠీ ఎక్కడ? ఏమిటి కోయ కుర్రు? మీ చేతుల్లో ఉన్న గీతలకు అర్థాలు చెప్పగలవేమో గాని మీ భాషల్లో ఉన్న కిటికేమిటో తెలియట్లేదు. పోయా. ఇదిగోండి సార్, ఇతను ఫోటోలు దిగిన ఆల్బమ్. స్టువర్ట్పురం దొంగల నుంచి స్టాంపు దొంగల వరకు అందరితో దిగిన ఫోటో ఆల్బమ్. పప్పు యాదవ్, ఉప్పు మాధవ్, వీరప్పన్. ఓహో, వీళ్ళందరితో నువ్వు ఫోటోలు దిగావంటే నువ్వు ఇంటర్నేషనల్ కేడీ అన్నమాట. చేతులు చూసిన పెద్ద పెద్దోడితో ఫోటోలు తీయించుకోవడం మా కోయోళ్ళకి ఆచారం గుర్రు. మా తాతయ్య ఎన్టీఆర్ తో తీయించుకున్నాడు, నేను చిరంజీవితో తీయించుకున్నా. శ్రీదేవితో ఫోటో తీయించుకుందామంటే శ్రీదేవి వెళ్ళిపోయింది, చీరబడిపోయింది.
జైలరు మంచి సెల్ క్లియర్ వ్యూ ఓ సెల్ ఫోన్ ఈవినింగ్ కల్లా హార్ట్లీ నైట్ కల్లా ఫ్రెండ్లీ అని నువ్వు చూసుకో నేను మా రెడీ చూసుకుంటాడు. ఓహో కుర్రోడు తాటి మట్టకి గడ్డం మొలిచినట్టున్నాడు. నువ్వు ఫోటో దిగుతా సామె, మంచి ఫోటో దిగి సామె. సామె చిరంజీవి ఇచ్చిన కళ్ళజోడు సామె, బ్రహ్మాండంగా ఉండాలా. తీయే తీయే, నువ్వు ఏడికయ్యావు ఖైదీల మధ్యన ఉంటే కళ్ళగట్టావు. నువ్వు అతరగబో అన్నా, టపారం కొంచెం పైకెత్తన్నా, కళ్ళు పడతాయి. తీ అదే నా ధర మంచాడు, నన్ను 3 నెలల్లో వదిలేస్తాడు. 3 నెలలు ఏంటి, నువ్వు 6 నెలలు కదా. ఏంది ఎందుకు ధర? ఆడు కూడా 4 మంటలు చేసి ఇలాగే ఫోటోలో పడ్డాడు. ఆడితో నువ్వు ఫోటో దిగావు కదా, అందుకని నీ జీవితాంతం ఇక్కడే. అరే వీడి సెల్లో కదా కానీ వెరైటీగా చెట్టు కట్టేయండి రా. ఏదో గేదలో ఏదో పేడ పొద్దున్నే మా నాన్న ముఖం చూసింటా. చిచి చిచి చి పేడ కంపు. స్వప్న కనకరాజు, ఈ టైం ఎప్పుడు వచ్చావేంటి? ప్రేమిద్దామని. ప్రేమంటే గుర్తుకొచ్చే జహంగీర్ కదా, అందుకే ఈ స్టైల్లో వచ్చా. బాగున్నానా? పువ్వు చేతులు బాగాలేదు, చెవులో పెట్టుకో ఇంకా బాగుంటుంది. ఓకే. అయ్యో, నీ అందం చూద్దామంటే కరెంట్ పోయింది. చెవులో పువ్వు పెట్టుకుని ఎలా ఉంటావు? బాగుంటా. చీకట్లో నాకు అస్సలు కళ్ళు కనబడవు. కరెంట్ ఎప్పుడు వస్తుంది? నువ్వు పోయాక. ఇప్పుడు మాట్లాడింది ఎవరు? మరి మగ గొంతు? నాదే, థ్రోట్ ఇన్ఫెక్షన్, గొంతు బొంగరిపోయింది. అనుకున్నా. అవును బావా, ఇంత రాత్రి వేళ ఎందుకు వచ్చావు? ఎలాగూ మన పెళ్లి అయిపోతుందిగా, అడ్వాన్స్ గా కిస్ వేసుకుందామని వెళ్ళి మూతి కడుకురాప. మళ్ళీ మగ గొంతు ఏంటి? థ్రోట్ ఇన్ఫెక్షన్ కదా, నేను వెళ్ళి మూతి కడుక్కొని వస్తా. అక్కడ ఉంది మోటు సరసం, చిలిపి గోళం. ఈ గోళంలో ఉన్నాయి మంచినీళ్ళ, కుడితి నీళ్ళ? స్వప్న నేను రెడీ. పడిపోయా. కూర్చుని ముద్దు పెట్టుకుంటే మనం అలాగే కొంచెం రైట్ కి. నీ పెదాలు ఏంటమ్మా ఇంత లావుగున్నాయి? చీమ కుట్టిందా? ఏంది ఆ దునిపోతుంటే తాడు తెచ్చుకుంటుంది? కనకరాజు గేదె పెదాలు ముద్దు పెట్టుకున్నాడు. దాని లవర్ ముద్దు పెడితే ఆ దునిపోతు కోపరాదు. అది లవ్ అంటే. అయినా కాబోయే పెళ్ళానికి ముద్దు పెట్టాం, అదొక ఆర్ట్. ఆర్ట్? ఆహా, మాకు తెలియదు. మరి నువ్వు చేసి చూపించు బాబు, మేము చూస్తా. నిజంగా? ఓకే. ఇలా చేతులు వేసి ఇలా దగ్గర కంట లాక్కుని ఇలా గట్టిగా పట్టుకొని మొహంలో మొహం పెట్టి అని ముద్దెట్టాలి. ఓ సింతేనా? ఎందుకు రంకేశావు? కాబోయే పెళ్ళాన్ని ఇలా ముద్దెట్టుకుంటే రంకేనంటే మా నాన్నకు చెప్తా ఉండు. చెప్పుకో. నాన్న